హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. డోంట్ మేక్ దిస్ మిస్టేక్. ఈ తప్పు చేయొద్దు. ఏంటది? మనలో చాలామంది మనం చేయాల్సిన ప్రయత్నంలో 100% ఎఫర్ట్స్ పెట్టరు. కొంతమంది 50% ఎఫర్ట్స్ పెడతారు, కొంతమంది 70% ఎఫర్ట్స్ పెడతారు, కొంతమంది 90% ఎఫర్ట్స్ పెడతారు, కొంతమంది 99% ఎఫర్ట్స్ పెడతారు. మనం అనుకున్న సక్సెస్ రాకపోయిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, ఓకే నేను ట్రై చేశాను, సక్సెస్ రాలేదు, ఇంక నేనేం చేస్తాను, లైట్ తీసుకుందాం, లేదంటే బాధపడదాం, లేదంటే నా తలరాతి ఇంతే అని ఫిక్స్ అయిపోదాం. ప్లీజ్ డోంట్ మేక్ దిస్ మిస్టేక్. The mistake is not putting 100% efforts. అసలు సక్సెస్ అంటే అదే. ఇఫ్ యూ ఆస్క్ మై పర్సనల్ డెఫినిషన్ ఆఫ్ సక్సెస్ అంటే అవతల వాళ్ళు డిసైడ్ చేయరు, అవతల వాళ్ళకి సంబంధం లేదు. మనం సక్సెస్ని డిసైడ్ చేయాలంటే ఒకటే, మనం ప్రయత్నం చేసేటప్పుడు 100% చేసామా లేదా. సింపుల్. మనం ఒక పని తీసుకున్నామంటే, ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసామంటే, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యామంటే, ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసామంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే, ఏదైనా ఒక వెంచర్ స్టార్ట్ చేసామంటే, మనం చేసే ప్రయత్నంలో 100% లేకపోతే అక్కడ మనని మనం మోసం చేసుకున్నట్టే. ప్లీజ్ మేక్ ష్యూర్ యూ ఆర్ పుట్టింగ్ 100% ఎఫర్ట్స్. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ద రిజల్ట్ గురించి ఆలోచించకండి. You only focus on whether you are putting your best efforts. You don't have to put 200%. అంత అవసరం లేదు. 200% అనేది ఇంప్రాక్టికల్. నువ్వు చెయ్యగలిగే అంత చేస్తున్నావా, లేదు చేయట్లేదా? అంటే నీ దగ్గర బలం ఉంది, నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, కానీ నువ్వు పెట్టాల్సిన ప్రయత్నంలో, నువ్వు ఇవ్వాల్సిన ఎఫర్ట్స్లో 100% కాకుండా 70% ఎఫర్ట్స్ ఇస్తున్నావు అని నువ్వు ఆలోచించుకో. అది నిజమే అని తెలిస్తే యూ హ్యావ్ టు రియలైజ్ ఇట్ అండ్ స్టార్ట్ పుట్టింగ్ 100% ఎఫర్ట్స్. గైస్, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ ఫెయిల్యూర్స్ ఈజ్ నాట్ అబౌట్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ ఇంటెలిజెన్స్ ఆర్ టాలెంట్. సక్సెస్ అయినోడు ఫెయిల్ అయినోడికి తెలివితేటల్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు, టాలెంట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. అందరికీ ఒకే కైండ్ ఆఫ్ తెలివితేటలు ఉంటాయి. మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు మన అందరికీ ఒకే లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉండొచ్చు. టాలెంట్ అంటాడా, టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. టాలెంట్ ఈజ్ నోబడీస్ పేటెంట్ రైట్. మనిషి అన్నవాడు తలుచుకుంటే ఎలాంటి టాలెంట్ అయినా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరి ఏంటి ఇక్కడ డిఫరెన్స్ సక్సెస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకంటే? ఇదే. డోంట్ మేక్ దిస్ మిస్టేక్. మీరు పెట్టాల్సిన ప్రయత్నంలో, మీరు చేయాల్సిన ప్రయత్నంలో 100% కాకుండా 99 దగ్గర ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, 90 దగ్గర ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, 50% దగ్గర ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. బ్రదర్, మీరు ఆలోచించుకోండి. మీరు గతంలో ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్లో కారణాలు ఏంటో జెన్యూన్గా ఆలోచించుకుంటే, ఎన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా దేర్ వాజ్ వన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్, దాట్ ఈస్ దిస్: యూ డిడ్ నాట్ పుట్ 100% ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. మనం ఎప్పుడైతే 100% ప్రయత్నం మనం చేస్తామో సక్సెస్ ఎందుకు రాదు, పరిగెట్టుకుంటూ వస్తుంది. బిలీవ్ మీ, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సక్సెస్. సో సక్సెస్ కెనాట్ బి డిసైడెడ్ బై సంబడి ఎల్స్. వీ మస్ట్ డిసైడ్ సక్సెస్. హౌ? ఇఫ్ వీ ఆర్ పుట్టింగ్ 100% ఎఫర్ట్స్, ఇట్ ఈస్ సక్సెస్. డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్. డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్. అగైన్ ఐఎమ్ సేయింగ్, డోంట్ మేక్ దిస్ మిస్టేక్. డోంట్ కాంప్రమైజ్ వెన్ యూఆర్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్. ఈ తెలుగులో ఒక సామెతలా ఉంటుంది కదా, ప్రోవర్బ్ లాగా. ప్రయత్నించి ఓడిపోయినా తప్పు లేదు, కానీ ప్రయత్నంలోనే ఓడిపోకూడదు. దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ యూ టు బిలీవ్ ఇన్. అలా చేస్తే సక్సెస్ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా.